2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. చాలా మందికి కూడా ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకునే అమ్మాయి ఎస్పెషల్లీ అంటే చిన్న చిన్న కారణాలతోటే విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. అలా కాకుండా తల్లిదండ్రులైనా లేదు అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా పెళ్లి చేసుకునే పోయేటప్పుడు లీగల్ పరంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అండ్ దీని గురించి మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది సార్? మ్యారేజ్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎన్నో ఉంటే మన రోజు పేపర్లోను న్యూస్లోను రకరకాల మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అంటే పేపర్కో న్యూస్కో వచ్చే కొన్ని ఇష్యూస్ అయితే రాకుండా అనేక మంది అమ్మాయిలు భర్తతోటి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ అతనితో కలిసి ఉండలేక అలా అని చెప్పి విభేదించి డివోర్సులు తీసుకోలేక తమ జీవితాల్ని కంటిన్యూ కొనసాగిస్తున్నటువంటి ఎంతోమంది అభాగ్య మన మహిళా సోదరిమణులు చాలామంది ఉన్నారు. అయ్యో అనవసరంగా ఇతన్ని పెళ్లి చేసుకున్నానే, ఇలా కాకుండా ఇంకో రకంగా చేసుకుంటే బాగుండదని చెప్పి కొన్ని లక్షలాది మంది, నాకు తెలిసి 65 to 70% అమ్మాయిలు తమలో తమ కుమిలిపోతుంటారు. పేరెంట్స్ ఆలోచన ద్వారా ఒక రకంగా ఉంటుంది, అమ్మాయిల యొక్క మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఏది కరెక్ట్? తనకు కావాల్సిన వ్యక్తిని తను చూజ్ చేసుకోవడం కరెక్టా, లేదా పేరెంట్స్ చూపించినటువంటి అబ్బాయిని చూసుకుంటూ ఆ పేరెంట్స్ని కాస్త సాటిస్ఫై చేయాలి, వాళ్ళ మాటకి రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళడం కరెక్టా? ఇక్కడ నేను అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా, లవ్ మ్యారేజ్ కరెక్ట్ అని చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు. కానీ ప్రతి ఒక్క అమ్మాయి కూడా చట్ట ప్రకారంగా కొన్ని చర్యలు ఉంటాయి. అంటే చట్ట ప్రకారంగా కొన్ని రూల్స్ తెలుసుకుంటే భవిష్యత్తులో మ్యారేజ్ అయిన తర్వాత జరగబోయే లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే చట్ట ప్రకారంగా ఉన్నటువంటి సమస్యలకి కొంత మనం అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ముందుగా మనకు ఒక అవేర్నెస్ ఉంటే, కొంత నాలెడ్జ్ మనకు ఉండాలి. అంటే చట్టాల మీద, న్యాయాల మీద, మన హక్కుల మీద, మన యొక్క అమెండ్మెంట్స్ మీద, ఈ రాజ్యాంగ సవరణల మీద మనకు కొంత అవగాహన ఉండాలి. చట్ట ప్రకారంగా ప్రతి అమ్మాయి కూడా తెలుసుకోవాల్సి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను మొత్తం టోటల్గా 5 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మాయి ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చూడండి, వీలైనంతమందికి షేర్ చేయండి. ఒక వాల్యుబుల్ కంటెంట్ అయితే మీకు ఖచ్చితంగా అందే ప్రయత్నం నేను చేస్తాను. అందులో నెంబర్ 1 చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు దాన్ని. 2006 ప్రకారం ప్రతి అమ్మాయి యొక్క ఏజ్ కనీస వయసు 18 ఏళ్ళు నిండవలసిందే. అబ్బాయి యొక్క ఏజ్ 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. 21 ఏళ్ళు పూర్తి కాకుండా అబ్బాయి వయసు కానీ, 18 ఏళ్ళు పూర్తి కాకుండా అమ్మాయి వయసు కానీ ఉన్నటువంటి మ్యారేజ్ని చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అంటారు. అంటే బాల్య వివాహాల కింద పరిగణిస్తారు. అంటే అమ్మాయి కాస్త అమ్మాయి యొక్క వయసు ఉండకపోయినా, అబ్బాయి యొక్క వయసు నిండకపోయినా ఒక మ్యారేజ్ చేసుకునేటప్పటికి ఇద్దరి యొక్క వయసులో కూడా ఖచ్చితంగా 18 ఏళ్ళు 21 ఏళ్ళు నిండాలి. ఇలా నిండకుండా మ్యారేజ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా పోలీసులు వస్తారు. అది ఇన్వాలిడ్ మ్యారేజ్, అంటే ఆ మ్యారేజ్ అన్ఫెయిర్ మ్యారేజ్ అంటారు. ఆ మ్యారేజ్ చట్టబద్ధత కాదు, అది గుర్తుపెట్టుకోండి. చట్టబద్ధత లేదు. దీన్ని అక్కడ ఉన్న కుల పెద్దలు కావచ్చు, ఊరి పెద్దలు కావచ్చు, పోలీసులు కానీ ఎవరైనా అటువంటివి కానీ గుర్తిస్తే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి దాన్ని భగ్నం చేస్తారు. ఇమీడియట్గా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు. ఎవరైతే ఆ మ్యారేజ్ చేస్తారో వాళ్ళిద్దరిని కూడా పేరెంట్స్ మీద కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా కొంత జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కనీస వివాహ వయసు. నెంబర్ 2, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బిఫోర్ మ్యారేజ్ చెక్ లిస్ట్ అంటాను నేను. కొన్ని పాయింట్స్ చెప్తాను, చెక్ లిస్ట్ చేసుకోండి. మీరు ఎవరైతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారో అబ్బాయి యొక్క అరేంజ్డ్ మ్యారేజా లేదా లవ్ మ్యారేజా ఏదైనా పర్వాలేదు, జస్ట్ ఒక ఇన్ఫాక్చుయేషన్లో పడకుండా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ఆ అబ్బాయి వెనక ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఇది చెప్పడానికి నేను చాలా సాహసం చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ చెయ్యండి మీరు. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అబ్బాయికి. సరే ఎలా తెలుస్తుంది సార్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్? ఎగ్జాక్ట్లీ మీ క్వశ్చన్ కూడా అదే. తెలుసుకోవచ్చు అంటే ఆ అబ్బాయి యొక్క లిస్ట్ కానీ, ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్, ఫాదరు, మదరు, వీళ్ళకి ఎవరికైనా ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా. అంటే ఇంతకుముందు ఆ అబ్బాయి యొక్క ఈటీవిజింగ్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా కేసుల్లో కానీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయా లేదా, మీ తెలిసిన బంధువుల ద్వారా కానీ, మీకు తెలిసిన స్నేహితుల ద్వారా కానీ, లేదా మీకున్నటువంటి సోషల్ మీడియా, అబ్బాయి యూజ్ చేస్తున్న సోషల్ మీడియా లింక్డ్ఇన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతరత్ర ఏమైనా ఆయనకు ఉన్నటువంటి లిస్ట్ ఎలా ఉంటుంది.
ఆయన ఎవరెవరితో రిలేషన్షిప్స్ కలిగి ఉంటాడు, ఆయన ఫేస్బుక్ చాట్ లిస్ట్ ఓపెన్ చేయండి, ఆయన ఇన్స్టా ఓపెన్ చేయండి. ఆయన యొక్క మైండ్ సైకాలజీ మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది వాళ్ళ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, ఇన్స్టాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇన్స్టాలో యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళ ప్రొఫైల్స్ కానీ, అలాగే ఫేస్బుక్లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటి లేదా షేర్ చేస్తున్న కంటెంట్ని బట్టి ఆ వ్యక్తి ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాడు అంటే క్రూయల్టీ కలిగినటువంటి మైండ్ సెట్టా, సాత్వికంగా ఉన్నటువంటి మైండ్ సెట్టా, లేకపోతే టీజింగ్ మెంటాలిటీ ఉన్నవాడా, లేకపోతే కంజూసా, లేకపోతే లావిష్గా ఎక్స్పెండిచర్ చేసే వ్యక్తి, పొదుపర, ఇట్లాంటి అన్ని వ్యక్తిత్వాలు కొంతవరకు మాలాంటి ఎక్స్పర్ట్స్ నుంచి కలిస్తే ఆ వ్యక్తిని యొక్క పర్సనాలిటీని మేము తీసుకుని కూడా ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ అబ్బాయితో మాట్లాడకుండా కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తాన్ని చెక్ చేసుకునే అవకాశం కూడా చెక్ చేయండి. ఈరోజు ప్రతి అవకాశం కూడా ఉంది. ఆ అబ్బాయి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయండి. ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేయండి, ఫ్రెండ్స్తో మాట్లాడించండి. మీకున్న ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నించండి. ఎలా బిహేవ్ చేస్తాడు, క్రూయల్టీగా బిహేవ్ చేస్తాడా, లేకపోతే ఆయన చాలా ఇన్నోసెంట్గా ఉంటాడా, లేకపోతే నేచర్ అట్లాంటిదా. ఇంకొకటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నా దృష్టిలో నేను చెప్తున్నాండి, ఏ అమ్మాయిని వీడియో చేస్తున్నా అట్లీస్ట్ అతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా, అట్లీస్ట్ ఆ అబ్బాయికి అకేషనల్గా డ్రింక్ చేసే హ్యాబిట్ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని టాలరేట్ చేయకండి, అవాయిడ్ చేయించండి. ఏదో కాస్త మీ మ్యారేజ్కి వచ్చే ముందు కాస్త ఫాల్స్ ప్రామిస్ చేసి నేను పెళ్లి ఇంతకు ముందు నాకు అలవాటు ఉంది కానీ ఇప్పుడు నేను మానేస్తున్నాను అని చెప్తే ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేయండి. లిక్కర్ హ్యాబిట్ ఉన్నవాడైనా, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాడైనా, ఇతరత్ర ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్, పాన్ పారగలు చేసేవాడైనా, గుట్కాలు చేసేవాడైనా, ఇట్లాంటివన్నీ ఉంటాయి, బయటకు కనిపించరు. ఇట్లాంటి కానీ హ్యాబిట్స్ కనిపిస్తే ఎలాంటి వాడైనా సరే, వాడు ఏ స్థాయిలో ఉన్నవాడైనా, ఆ అమ్మాయికి నేను చెప్తున్నానండి, 20 ఏళ్ళు దాటిన అమ్మాయికి చాలా మెచ్యూరిటీ ఉంటుంది. తన లైఫ్ పార్ట్నర్ని ఎట్లాంటి వాడిని చూజ్ చేసుకోవాలో అమ్మాయికి పూర్తిగా తెలుసు. కానీ ఆ అబ్బాయి అందంగా ఉన్నాడను, బాగా రిచెస్ట్ పర్సన్ అను, ఇట్లాంటి విషయాలతో మీరు చూసారంటే రేపు ఆయనతో మీరు కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఆయనకు ఉన్నటువంటి అలవాట్లను ఆయన జయించిన వాడు రేపు మిమ్మల్ని ఎట్లా సాటిస్ఫై చేస్తాడు. ఒకవేళ అబ్బాయిలు చూస్తే మాత్రం బాధపడిన తప్పులేదు. నేను రియల్గా చెప్తున్నాను, ఆ అబ్బాయికి కానీ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా, ఇతరత్ర ఏమైనా హ్యాబిట్స్ ఉంటే సింప్లీ రిజెక్ట్ చేయండి. అతడు 100 కోట్ల ఆస్తిపరుడు ఉన్నవాడైనా సరే మిమ్మల్ని మాత్రం చూసుకోలేడు. ఏమండి, డ్రింక్ చేసి 100% చూడలేడు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్ ఆ అబ్బాయిలో ఉండదు. సో అటువంటి హ్యాబిట్స్ ఉంటే నిర్ద్వందంగా రిజెక్ట్ చేయండి. ఆ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ చేసుకోవద్దు. నెంబర్ 3 పాయింట్, నేను ఇందులోనే చూజ్ చేసుకునే పాయింట్స్లో చెప్తున్నాను. మరొక ఇంపార్టెంట్ పాయింట్, అమ్మాయిలతో ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా. ఉమనైజరా, అతను అమ్మాయి లీడర్లు, అతను దృక్పథం ఏంటి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తాడో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అతను అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తాడు, క్రూయల్టీగా ఉంటాడా, శాడిస్టిక్గా ఉంటాడా, అతను కాస్త సాఫ్ట్గా ఉంటాడా, ఆ అమ్మాయిల ఎలా ఒక రకమైనటువంటి ఒక సింపథైజేషన్ ఉంటుందా. అమ్మాయిలు వాళ్ళ సిస్టర్స్ తోటి, వాళ్ళ మదర్ తోటి బిహేవియర్ మీకు తెలియకపోవచ్చు. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడితే తప్పనిసరిగా చెప్తారు, వాళ్ళ సిస్టర్ తోటి, మదర్ తోటి. అందుకే పూర్వీకులు చెప్తారు, అమ్మతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు తప్పనిసరిగా భార్యను చూసుకుంటాడు. అమ్మతో సరైన రిలేషన్షిప్ లేనివాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యని 100% చూడలేడు. ఇది నిజం, ఇది వాస్తవం కూడా. అమ్మని బాగా చూసుకున్నవాడే భార్యను కూడా బాగా చూసుకుంటాడు. ఇది వెరీ కీ పాయింట్స్. అంటే ఒక పర్సనాలిటీని మీరు స్టడీ చేసే అవకాశం ఉంటుంది. ఇక మనం మెయిన్ పాయింట్లోకి వచ్చినట్లయితే, మీరు ఒకవేళ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో మ్యారేజ్ సర్టిఫికేట్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. బిఫోర్ 30 days బిఫోర్ ముందే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కన్ఫర్మ్ చేస్తే ఇద్దరి ఆధార్ కార్డులు డీటెయిల్స్ అని తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తప్పనిసరిగా మీ డీటెయిల్స్ ఎన్రోల్ చేస్తారు. మినిమం 30 days ఉంటుంది. మనకి ఏపీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనే ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా రిజిస్టర్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇది ఉంటేనే మీకు అతని ద్వారా ఆస్తి హక్కులు కానీ, వారసత్వపు హక్కులు కానీ, లేక ఇతరత్ర ఏదైనా మ్యారిటల్ సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చాలా మంది చూస్తున్నాం, మ్యారేజ్ ఒక అమ్మాయితో చెప్తూ ఈరోజు పెరుగుతున్నటువంటి అనేక రకాల మ్యారేజ్ బ్యూరోలో ఉన్నటువంటి రకరకాల దీంట్లో వాడు 10 మందితో మ్యారేజ్ చేసుకుని కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటేనే చేసుకుంటారని చెప్పి, ఒకవేళ మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి. వితౌట్ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ చేసుకోవద్దు. ఇక హిందువులు అయినట్లయితే, హిందువులు కానీ, సిక్కులు కానీ, జైన్స్ కానీ,
వీళ్ళందరూ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది 1955 ప్రకారం, ఆ చట్ట ప్రకారంగా ఉన్నటువంటి మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆ చట్టంలో లోపల మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే 1872 క్రిస్టియన్ యాక్ట్ ఉంది. ఆ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక పాస్టర్ దగ్గర కానీ ఒక చర్చ్లో కానీ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వితౌట్ పాస్టర్ లేకుండా మనం దొంగతనంగా చేసుకుందాం, నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఈరోజు మ్యారేజ్ చేసేసుకుందాం, తర్వాత ఎప్పుడో మనం వెళ్ళి అఫీషియల్గా మ్యారేజ్ చేసుకుంటాం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయకండి. మీ జీవితంతో ఆ వ్యక్తి ఆడుకుంటాడు, అది గుర్తించండి. మీరు మ్యారేజ్ చేసుకున్నారంటే మిమ్మల్ని మీరు అర్పించుకుంటున్నారు కాబట్టి మ్యారేజ్ జరిగినప్పుడే తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించండి. ఒకవేళ మీరు ముస్లిమ్స్ అయినట్లయితే ముస్లిమ్స్ పర్సనల్ లా ఉంటుంది. ముస్లిమ్స్ పర్సనల్ లా ప్రకారం వాళ్ళకు కూడా 3 పాయింట్స్ ఉంటాయి. ఒకటి అంగీకారం ఉంటుంది, రెండవది వాళ్ళకి మెహర్ అంటారు, ఒక గిఫ్ట్ ఇవ్వడం కూడా ఉంటుంది. ముస్లిమ్స్ యొక్క రూల్స్ విధానం ప్రకారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పుడు కూడా మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పాటించే ప్రయత్నం చేయండి. ఇక 4th పాయింట్, నేను 3rd పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. అంటే రాబోయే తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరి యొక్క, మీరు బాగా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉంటారు, ఆ అబ్బాయి ఇన్కమ్ తెచ్చుకునేవాడు ఉంటాడు. ఆదాయ వ్యయాల మధ్య ఇది నువ్వు చూడాలి, ఇంటర్నెట్ నువ్వు కట్టుకోవాలి, నేను ఆఫీస్ ఈఎంఐలు నేను అంటే మనకు ఉన్నటువంటి వెహికల్ లోన్స్ కానీ ఇవన్నీ ఈఎంఐలు నేను పే చేసి ఇలాంటి ఏమో షేరింగ్స్ ఉంటాయి. ఒక భార్య భర్తలు అంటే ఆ షేరింగ్లో ముందే క్లియర్గా డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేసుకోవడమే కాదు, ఒక అథెంటికేషన్, ఒక డాక్యుమెంట్ రాసుకోండి. ఎందుకంటే ఈరోజు మనుషులు నమ్మే పరిస్థితులు లేరు, డాక్యుమెంట్ నమ్మే పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ తీసుకోండి, ఒక ఎవిడెన్స్ రాసుకోండి. మీ తరపున మీ బ్రదర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా అథెంటికేషన్ పెట్టండి. కేవలం మీ ఇద్దరి మధ్య మాట్లాడుకున్నాం, ఇతన్ని బ్లైండ్గా గుడ్డిగా ఏ మగాడిని కూడా నమ్మకండి. మగాళ్ళు ఒట్టి మాయగాలని చెప్పి ఊరికనే ఒక కవి ఊరికనే పాట రాయలేదు. ఈరోజు మా దగ్గరకు వస్తున్న కేసులు చూస్తుంటే బాగా చితికిపోయి, అంటే అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు కూడా కేవలం ప్రేమ అన్నటువంటి ఒక వ్యామోహం, పెళ్లి అన్నటువంటి ఒక ట్రాన్స్లో పడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న అభాగ్య వనితలు ఎంతోమందిని మేము చూస్తున్నాం. సో బిఫోర్ ప్రీ అలర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బిఫోర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అనుకూలించి యాక్సెప్టెన్స్ ఇస్తేనే అప్పుడు మీరు మ్యారేజ్కి రండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్లో దేని యాక్సెప్టెన్స్ ఇవ్వకపోయినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి అన్నటువంటి ఆ తంతుకి, ఆ 7 అడుగుల బంధానికి మాత్రం మీరు విలువ ఇవ్వకండి. ఫ్రెండ్షిప్ చేయండి, మాట్లాడుకోండి, స్నేహం చేయండి, అంతవరకు తప్పించి మీ జీవితంలో ఒక కో పార్ట్నర్గా మిమ్మల్ని ఒక వ్యక్తిని తీసుకోవాలంటే ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే నవ్వే డేస్ కొన్ని వేల కొద్ది, ప్రతిరోజు 100ల కొద్దీ 10ల కొద్దీ పోలీస్ స్టేషన్లో డివోర్స్ కేసులు వస్తున్నాయి. సార్ మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది, ఇవన్నీ జరిగితే డివోర్సులు జరగచ్చు కాక, అయినప్పటికీ కూడా మీరు సేఫ్టీ జోన్లో ఉంటారు. మీ జీవితంతో, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తోటి, మీ కుటుంబంతో ఎవరో అన్నోన్ థర్డ్ పర్సన్ మీ లైఫ్లో 25 ఏళ్ల వయసులో వచ్చి మిమ్మల్ని ఆడుకునేటట్టు కాకుండా మీరు మీ కాళ్ళ మీద ఒక స్వయం సమృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా చట్ట ప్రకారంగా ఉండే ప్రతి హక్కు తెలుసుకోవడం ప్రతి ఒక్క మహిళ యొక్క బాధ్యత. సిరిగారు, హస్బెండ్ నుంచి కేవలం డబ్బే కాకుండా ఏ క్వాలిటీస్ని మనం చూడాలి అనేది మాత్రం ఒక మంచి క్లారిటీ ఇచ్చారు సార్. చాలా వరకు అందరికీ కూడా ఇది ఉపయోగపడే వీడియో, ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో అమ్మాయిలకి అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్గా ఎవరైనా కూడా ఇంకా దీనికి సంబంధించి ఫ్యామిలీ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, లేదు అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నారు, దానికి సంబంధించిందైనా, లేదంటే డివోర్స్కి సంబంధించిన కేసెస్ అయినా, మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరిగారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కిందన ఇమీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకొని కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటే తర్వాత జరగబోయే లీగల్ కాన్సిక్వెన్సెస్ కన్నా బిఫోరే ఆ అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూర్చోబెట్టండి, కౌన్సిలింగ్ చేయించండి. మా వర్క్ మేము యాక్చువల్గా ఇందులో ఎక్స్పర్ట్స్గా ఉంటాం. మా ఫిమేల్ అడ్వకేట్స్ ఉంటారు, మేల్ అడ్వకేట్స్ ఉంటారు. మిమ్మల్ని, ఆ అబ్బాయిని, అమ్మాయిని, పేరెంట్స్ని, ఇరు వర్గీయుల్ని కూర్చోబెడతారు. అనేక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు, కానీ ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో ఈ కల్చర్ ఉంది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంది. తర్వాత జరగబోయే కాన్సిక్వెన్సెస్ కన్నా బిఫోరే మనం కూర్చుని కౌన్సిలింగ్ చేసుకోవడంలో చాలా ఉత్తమం. ఇటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకున్న కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సిరిగారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.